చూస్తున్నారు బండి భగీరథ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కోర్టులో బండి భగీరథ్ కేసు విచారణకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ నమోదైంది. బాధితురాలి తల్లి స్టేట్మెంట్ నమోదు చేస్తుంది కోర్టు. ఇప్పటికే 2 సార్లు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. బాధితురాలిపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా పూర్తయింది. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామాను రికార్డ్ చేశారు పోలీసులు. 3 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా పూర్తయింది. బాధితురాలు మైనర్గా గుర్తించింది కోర్టు. 17 ఏళ్ల 3 నెలల వయసుగా గుర్తించింది. నిర్ధారణ కూడా అయింది. భగీరథ్ కోసం రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎటువంటి స్టేట్మెంట్స్, ఇన్ఫాక్ట్ ఎటువంటి అంశాలు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి రావడం జరుగుతోంది? రీసెంట్ సెక్షన్ 164 ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సందర్భంలో ఎటువంటి అంశాలు ఇన్వెస్టిగేషన్ అధికారుల దృష్టికి వెళ్ళాయి? ఎస్ సచిన్, ఇప్పుడైతే మరి బండి భగీరథ విషయంలో, కేసు విషయంలో మాత్రము కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మేడ్చల్ కోర్టు వద్దే ఉన్నాము. ఈ మేడ్చల్ కోర్టు వద్దే ఈ రోజు మాత్రం దాదాపు 2.5 గంటల పాటు కూడా బాధితురాలు స్టేట్మెంట్, అలాగే బాధితురాలు తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా జడ్జి మాత్రము రికార్డ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాధితురాలిపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా పూర్తి చేశారు పోలీసులు. అయితే అదే కాకుండా ఎంఆర్ఓ సమక్షంలో కూడా పంచనామాను రికార్డ్ చేశారు. మరి 3 ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామాను అయితే పోలీసులు అయితే పూర్తి చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కోర్టులో మాత్రము ఈ కోర్టు పరిధిలో సంచలనం సృష్టించినటువంటి బండి భగీరథ పోక్సో కేసులో మాత్రము కీలక పరిణామాలే రోజుకొక ట్విస్ట్ లాగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కూడా బాధితురాల స్టేట్మెంట్ను కోర్టులో వీళ్ళు రికార్డ్ చేసుకోవడమే కాకుండా కొన్ని విషయాలు వెలుగులోకి రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ అని చెప్పేసి మనకు ఇప్పటివరకు తెలిసిన విషయము. కానీ మొత్తం కూడా 4 చోట్ల కూడా అమ్మాయి పైన బలాత్కారం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు కోర్టు రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కోర్టులోనైతే జడ్జి ముందు ఇదంతా కూడా రికార్డ్ అయిన తర్వాత కూడా ఇక్కడ కేసులో దర్యాప్తులో భాగంగా సంబంధిత వ్యక్తులను కూడా కోర్టు అయితే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. అదేవిధంగా జడ్జి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళకి సంబంధిత వ్యక్తులను కూడా ఇక్కడ కోర్టులోనైతే మొత్తం కూడా వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అయితే పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తూ ఉండగా కూడా తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది ప్రాధాన్యతగా కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రికార్డు ఆధారంగానే ఇప్పుడు స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేశారో 2.5 గంటల ఆ రికార్డును కూడా మొత్తం కూడా ఇదే రేపు కీలక మలుపు తిప్పబోతుంది. రేపు బండి భగీరథ పైన చర్యలు చేపట్టబోయే కోర్టు నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద కూడా ఆధారపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి వాంగ్మూలము అలాగే తన తల్లి వాంగ్మూలము చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాంగ్మూలం మీదే ఇప్పటికే అమ్మాయి మేజరా మైనరా అనే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో 9 రోజులు బట్టి కూడా, అంటే ఈ ఫోక్సో కేసు నమోదై కూడా 9 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఇన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ కూడా రోజుకొక విధంగా కూడా కొనసాగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మరి బండి భగీరథ ఇంట్లో ఒక పక్క సోదాలు, అంటే ఒక పక్క వాళ్ళు తనిఖీలు చేపట్టారు. ఒక పక్క కరీంనగర్లో, అలాగే ఇటు బండి భగీరథ్ మేనమామ ఇంట్లో, కుటుంబ సభ్యుల ఇంట్లో, ఢిల్లీలో కూడా తనిఖీలు, పలు చోట్ల కూడా మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా బండి భగీరథ్ ఏంటి, ఏమైపోయాడు, ఎక్కడున్నాడు అనే కొన్ని అనుమానాలని ఇక్కడ పోలీసులు కానీ, ఇటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు కోర్టుకు కూడా ఎటువంటి నిర్ధారణ రాలేకపోయింది. దానివల్ల ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ 3వ స్టేట్మెంట్ అనుకోవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే మొదట్లోనే పోలీస్ స్టేషన్లో 2 సార్లు రికార్డ్ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 3వసారి ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ చాలా కీలకమైన మలుపును తీసుకురాబోతుంది, ఒక నిర్ధారణకు రాబోతుంది అనే నేపథ్యంలో డైరెక్ట్ కోర్టులో జడ్జి ముందే స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు స్టేట్మెంట్లోనే మొత్తం కూడా కీలక అంశాలు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, ఇటు ఆ అమ్మాయి ఎలా పరిచయము, ఏంటి అసలు ఎక్కడ పరిచయము, ఈ పరిచయం అయిన తర్వాత బండి భగీరథ అమ్మాయితో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎన్నిసార్లు కూడా అమ్మాయి మీద బలాత్కారం జరిగిందనే కొన్ని కోణాల్లో కూడా మొత్తము ఇక్కడ వాంగ్మూలాన్ని లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, కంటిన్యూ చేద్దాం. చాలా క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్
ఆ లొకేషన్కి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం బండి భగీరథ ఎక్కడున్నాడనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. బ్యాక్ టు నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ఇంకా సదరు మైనర్ బాలిక కావచ్చు, లేకపోతే మైనర్ బాలిక తల్లి, వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉన్నారా? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా, లేకపోతే వెళ్ళిపోయారు అక్కడి నుంచి? పూర్తి అయిపోయింది సచిన్. ఇప్పటికైతే వాంగ్మూలం పూర్తి అయిపోయింది. అమ్మాయి తల్లి కూడా ఈ మీడియాతో ఎలాంటి సమాచారం ఇవ్వడానికి కూడా మీడియా ముందు మాట్లాడడానికి నిరాకరించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. జడ్జి ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పటికే మరి బండి భగీరథ కేసు అయితే కోర్టులో ఎప్పటికీ ఎలాంటి నిర్ధారణకు రాలేక తను ముందస్తు బెయిల్ కూడా జడ్జి అయితే ఇవ్వలేకపోయారు. 21వ తారీఖుకి కేసు వాయిదా వేశారు. అదేవిధంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 21వ తేదీ వరకు నేను అరెస్ట్ చెయ్యొద్దు అనే ఆంక్షలు కూడా నేను విధించట్లేదు అని చెప్పేసి చెప్పడంతో పోలీసులు అయితే దూకుడు పెంచి ఇప్పుడు 5 బృందాలుగా గాలిస్తూ ఉన్నారు భగీరథ్ కోసం అని చెప్పొచ్చు. మరికొద్ది గంటల్లో మరి భగీరథ్ జడ్జి ముందు హాజరు కాబోతున్నారా, మరి రిమాండ్కు తరలించబోతున్నారా అనే కోణంలోనైతే ఇప్పుడు ఉత్కంఠంగా మారిందనే చెప్పుకోవచ్చు సచిన్. ఆల్ రైట్, ఎవరెవరు వచ్చారంటే కేవలం మైనర్ బాలిక కూడా తల్లితో పాటు ఉన్నారా, లేకపోతే కేవలం బాలిక తల్లి స్టేట్మెంట్ మాత్రమే తీసుకున్నారా? ఎస్ సచిన్, బాధితురాలు బాలికతో పాటు తన తల్లి కూడా రావడం జరిగింది. అందుకు ఇక్కడ 2.5 గంటల పాటు కూడా తల్లిది అలాగే బాధితురాలది ఇద్దరిది కూడా జడ్జి ముందు వాంగ్మూలాన్ని మొత్తం కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రావడం అయితే ఇక్కడికి బాధితురాలు తల్లి ఇద్దరు రావడం జరిగింది సచిన్. ఆల్రైట్, దాదాపు ఎన్ని గంటల పాటు విచారణ జరిగింది, అంటే ఎటువంటి విచారణ జరిగింది, అక్కడ ఏమైనా బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది? ఆఫ్ కోర్స్ ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ చాలా కేర్ఫుల్గా జరుగుతాయి, చాలా సెక్యూర్డ్గా జరుగుతూ ఉంటాయి, సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ డెవలప్మెంట్ ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో? ఎస్ సచిన్, ఖచ్చితంగా కూడా దాదాపు 2.5 గంటల పాటు కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ వాంగ్మూలం ప్రకారంగా కూడా కొన్ని ప్రశ్నలతోటి కూడా మరి జడ్జి కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫామ్ హౌస్కి వెళ్ళిన విషయాలు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ విషయాలు కావచ్చు, అలాగే భగీరథతో ఎలా పరిచయం ఏర్పడింది అనే విషయాలు కావచ్చు. ఇప్పటి వరకు మరి భగీరథ ఇంటికి ఇటు బాధితురాలు కానీ బాధితురాలు తల్లి కానీ ఏమైనా వెళ్ళడం జరిగిందా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం జరిగిందా, అంతకు ముందు వీళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా, ఇటు ఇరు వర్గాల ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారా, మాట్లాడుకుంటే ఎలాంటి చర్చలు జరిగాయి. అదేవిధంగా కూడా సోషల్ మీడియాలో కొన్ని బాధితురాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ వీడియోల గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో అసలు ఏం జరిగింది, అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎలా వెళ్ళింది బాధితురాల్ని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా, లేకపోతే తనే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు అనే నేపథ్యంలో కూడా ఇలా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ స్టేట్మెంటే ఇప్పుడు ముఖ్య కీలకమైన ఆధారంగా మారబోతుంది. 21వ తారీఖు హైకోర్టులో ఇయ్యబోతున్న తీర్పును బట్టి ఆ తీర్పులో కీలక ఆధారంగా మారబోతుంది కాబట్టి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బండి భగీరథ్ పాక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కోర్టులో బండి భగీరథ్ కేసు విచారణ జరిగింది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ నమోదైంది. బాధితురాలి తల్లి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది కోర్టు. ఇప్పటికే 2 సార్లు బాధితురాలి స్టేట్మెంట్ని ఇన్ఫ్యాక్ట్ అది నమోదవడం జరిగింది. ఆ స్టేట్మెంట్ బాధితురాలిపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా కూడా పూర్తయింది. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డ్ చేశారు పోలీసులు. 3 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా పూర్తయింది. బాధితురాలు మైనర్గా గుర్తించింది కోర్టు. 17 ఏళ్ల 3 నెలల వయసుగా నిర్ధారణ అయింది. ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు బండి భగీరథ కోసం రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగాయి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU